వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. భారతదేశంలో 1992 నుండి 93 సంవత్సరాలలో సరళీకృత విదేశీ మారక రేట్ల పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్లో LERMS అని ఇచ్చాడు, లిబరైజేషన్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, 1992వ సంవత్సరంలోనండి మనకు భారత ప్రభుత్వము విదేశీ మారకపు విలువల్లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది. రూపాయి మార్పిడి పద్ధతి, పూర్తి మార్పిడి పద్ధతి అని ఇచ్చాడండి. ఇది LERMS అంటే దీనికి సంబంధించింది కాదు. ఓకే, నెక్స్ట్ విదేశీ మారక పూర్తి మార్పిడి పద్ధతి అని ఇచ్చాడు, ఇది కూడా కాదు. డాలర్ పాక్షిక మార్పిడి అని ఇచ్చాడు, ఇది కూడా కాదండి. ఉన్నటువంటి వాటిలో ఏదండి అంటే రూపాయి పాక్షిక మార్పిడి విధానం. మనము విదేశీ దేశాలకు ఎగుమతి చేసినప్పుడు వచ్చేటువంటి అమౌంట్ను ఒకప్పుడు RBI దగ్గరనే మార్పిడి చేసేటువంటిదండి. అయితే 1992-93 సంవత్సరాలలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా కొంత ప్రైవేటీకరణకు అవకాశం ఇచ్చాడు. దీనినే రూపాయి పాక్షిక మార్పిడి పద్ధతి అంటారండి. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.